తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, గౌరవాధ్యక్షులు ఎస్ అబ్దుల్ సమద్, ఎస్ఎండి అబ్లైస్ల ఆధ్వర్యంలో స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ఈరోజు జరిగిన జేఏసీ పత్రికా విలేకరుల సమావేశంలో కో కన్వీనర్ మస్తాన్, ట్రెజరర్ ఎస్పీ బాషా, ఎస్డిపిఏ ఇజాజ్ హుసేన్, మజీద్ ఖాన్, ఏఐఎంఐఎం అయ్యూబ్, సమీర్, వెల్ఫేర్ పార్టీ మన్సూర్ బాషా, మౌలానా హుస్సేన్, ఎంహెచ్బిఎస్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వీరు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాల్ చేసిందని, వాద్యం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తుండగానే ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేయడం అనేది ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండిస్తుందని, ఇది వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతమని అభిప్రాయపడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షకులైన ముతవల్లీలను దీనికి సహకరించవద్దని ఆదేశిస్తున్నదని, వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జేఏసీ పత్రికా సమావేశం నిర్వహిస్తుందని అన్నారు. గుడ్ మార్నింగ్, అస్సలాం వలైకుం, నమస్కారాలు. ముఖ్యంగా నిన్నటి రోజున నంద్యాలలో రాష్ట్రం మొత్తం మీదనే మొదటిసారి వక్ఫ్ బోర్డు వాళ్ళు ఉమీద్ పోర్టల్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలా అనే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ప్రజలకు చాలా డౌట్స్ ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. ఏ రాష్ట్రము దీనికి ముందుకు పోవడం లేదు, కానీ మన రాష్ట్రం మాత్రము ఈ విషయమై ముందుకు వెళ్తూ ఉంది. మాకేమో ఒకవైపు ఇందులో చాలా మంచి ఉంది, మీరు ఈ విధంగా పోర్టల్లో మీ వక్ఫ్ ప్రాపర్టీస్ను ఇంక్లూడ్ చేయడం వల్ల ఎంత ప్రాపర్టీ ఉంది, ఎవరి పేరున ఉంది, దాని మీద ఏదైనా వివాదాలు ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయని అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పోర్టల్లో ఏదైనా తప్పుగా ఎక్కించినా కానీ, ఇంకా ఉత్తరోత్తర దాంట్లో ఏదైనా చేంజెస్ చేయాలన్నా కానీ ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తూ ఉంది. ఎందుకు అలా? ఇప్పుడు ఇతర దేవాలయాల ప్రాపర్టీస్ కానీ అవన్నీ అక్కడి ట్రస్టీలే చూస్తూ ఉన్నారు, ఎక్కడి వాళ్ళు అక్కడే. అలాగే చర్చిలకు కూడా ఎక్కడి చర్చిల గురించి ఉందా ఎవరైతే ఆ కమిటీ ఉందో వాళ్ళే చూస్తూ వస్తూ ఉన్నారు. మరి వక్ఫ్ ప్రాపర్టీస్కు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని తన స్వాధీనంలోకి తెచ్చుకొని ఈ ప్రాపర్టీస్నంతా ఆ తర్వాత ఉత్తరోత్తర తన ఇష్టానుసారంగా చేయడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వర్క్ బై యూజర్, వక్ఫ్ బై యూజర్ అని ఇప్పుడు 400-500 ఏళ్ళ ముందు, 600 ఏళ్ళ ముందు నవాబులు ఎవరో సుల్తాన్లు ఇచ్చిన ప్రాపర్టీస్ ఉన్నాయి పాతవి. వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు, కానీ అవి వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణించబడి చాలా ఏళ్ళ నుంచి అవి అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. దాని నుంచి ప్రాపర్టీస్ నుంచి ఇది ఆదాయం కూడా వస్తూ ఉంది. అటువంటి ప్రాపర్టీస్కు ఏమని ఏ డాక్యుమెంట్ లేకపోతే ఎలా దాన్ని అప్లోడ్ చేయాలి? వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎంఆర్ఓ లేకపోతే ఆర్డీఓ నుంచి మేము పొసెషన్లో ఉన్నామని మీరు చూపించి ఆ డాక్యుమెంట్స్ను మీరు అప్లోడ్ చేయండి అంటున్నారు. ఏమంత ఈజీగా ఆర్డీఓలు ఆ తర్వాత ఎంఆర్ఓలు మాట వింటున్నారా? అసలు ఈ వివక్ష, ముస్లిం ప్రాపర్టీస్ మీద ఈ వివక్ష ఎందుకు? ఇవన్నీ ఆర్టికల్ 25, 26ను ఉల్లంఘించేలా ఉన్నాయి. దీని గురించి మేము ఇంతవరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వైపున ఎన్నైతే కార్యక్రమాలు వాళ్ళు చేయమని ఆదేశం పంపించారో వాటినన్నింటినీ నంద్యాలలో చేస్తూ వస్తూ ఉన్నాము. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ తరఫున ఈరోజు వాళ్ళు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఏదైతే ఈ ఉమీద్ పోర్టల్ ఉందో, ఈ ఉమీద్ పోర్టల్ మీద నా ఉమీద్ అంటే దీని మీద నమ్మకం లేదు అని అంటున్నారు. కాబట్టి ఇది పూర్తిగా వ్యతిరేకంగా, ముస్లిమ్స్ వక్ఫ్కు వ్యతిరేకంగా ఉంటూ ఉంది, మా హక్కులను కాలరాచే విధంగా ఉంది. కాబట్టి ఇది ఒక డైలమాలో ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి స్టెప్ తీసుకొని ఉండకపోవాల్సింది. ఇంకా కాస్త ఇది సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ఈ వ్యవహారం మొదలుపెట్టి ఉండకుండా ఉండాల్సింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఈ విషయాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు దీన్ని విచారణకు తీసుకోమని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు కూడా లైట్ తీసుకుంటా ఉన్నారు. కానీ దీంట్లో డేంజర్స్ మాత్రము, ఆ డేంజర్స్ ఉండే వాటిని సరిగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవడం లేదు. మా గోడు ఎవరికి వినిపించాలనో మీ ద్వారా ప్రజలకందరికీ వినిపిస్తూ ఉన్నాము. ఇది చాలా అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పగలము.
ఇంకొక విషయం వచ్చేసి నేడు కొన్ని విద్వేష శక్తులు ఉదయం లేచినప్పటి నుంచి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో ముస్లింల మీద, క్రైస్తవుల మీద అనేక విధాలైన అవాస్తవాలు, జరగని సంఘటనలు జరిగినట్టుగా, ఎక్కడో జరిగిన ఏదో దేశంలో జరిగిన వాటిని వీడియోలను తెచ్చి ఇక్కడ జరుగుతున్నట్టుగా, ఆ తర్వాత చారిత్రకంగా ఆ చరిత్రను నిర్మూలించేసి ఏవో కొత్త కొత్త అంశాలు, చరిత్రలో జరగని అంశాలను జరిగినట్లుగా చూపిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతూ ఉన్నారు. వాటిని ఉదయం లేచినప్పటి నుంచి న్యూట్రల్గా ఎటువంటి దురాలోచనలు లేని ప్రజలకు వాళ్ళ మస్తిష్కంలో రోజు ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వాళ్ళ మనసుల నిండా విద్వేషాన్ని, ముస్లింల ఎడల విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటే ఈ స్టేట్ గవర్నమెంట్ పండుకుంటూ ఉంది. నిజంగా చెప్పాలంటే మాకు ఉండే ఏకైక ఏమంటారు దిక్కు దివానము ఈ నంద్యాల అసెంబ్లీకి ఎన్నికైన జనాబ్ ఎన్ఎండి ఫరూక్ గారు. మీ మీడియా ద్వారా ఎన్ఎండి ఫరూక్ మినిస్టర్ గారు, వెల్ఫేర్ మినిస్టర్ గారు, మా వెల్ఫేర్ చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయనను వేడుకుంటున్నాము, దయచేసి మీరు స్టేట్ డీజీపీ గారితో మాట్లాడి ఇటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే ఆ ఛానల్స్ను వాటిని మూయించండి అని మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఉమ్మీద్ పోర్టల్ను తీసుకువచ్చి వక్ఫ్ బోర్డు ఆస్తులను ఉమ్మీద్ పోర్టల్లో ఎంట్రీ చేసుకొని, మరియు ఈ వక్ఫ్ బోర్డు ప్రజలని ముతవల్లిలందరూ, మస్జిద్ కమిటీలందరూ దీనిలో ఎంట్రీ చేసుకోవాలని రేపు నంద్యాల పట్టణంలో స్టేట్ వక్ఫ్ బోర్డు తరఫున ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. నిన్న ఆ మీటింగ్ని మేము నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాలు ఏమున్నాయంటే, ఏదైతే ఈ బీజేపీ ప్రస్తుతం నడుస్తుంది, కానీ వీళ్ళేం పట్టించుకోకుండా చాలా బాధాకరమైన విషయం ఏమంటే, ఈ టీడీపీ నాయకులకు ఇక్కడ నంద్యాల ముస్లిం మైనారిటీలు మరి ఆంధ్ర ముస్లిం మైనారిటీలు ఎంతో విధంగా వేడుకున్నారు వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా ఓటేయమని. కానీ ఆ రోజు వీళ్ళు ఓటేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ ఉమ్మీద్ పోర్టల్లో దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమలు చేయాలనుకోవడం చాలా చాలా సిగ్గుచేటు టీడీపీ గవర్నమెంట్కి. ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ గారు కూడా మేము కోరుకుంటున్నాము, మీరు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి గారు, మీకు తెలుసు చట్టాలేంటో అని. ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న కేసులో మీరు ఉమ్మీద్ పోర్టల్ తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి బలవంత పెట్టడము చాలా చాలా బాధాకరమైన విషయము. ఇది జరగకుండా ఉండాల్సింది. అదేవిధంగా వక్ఫ్ బై యూజర్ అనగే ఎంతోమంది 500-600 సంవత్సరాల క్రితం వక్ఫ్ బోర్డుకు దాన ధర్మాలు ఇచ్చారు ఆస్తులు. ఆ డేటా మన దగ్గర లేదు. ఇప్పుడు వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి దీనిలో అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్ సమర్పించకపోతే ఆ ఆస్తులు గవర్నమెంట్కు చెందినవో లేకుంటే థర్డ్ పార్టీ వచ్చి మాదని చెప్తే వాళ్ళకు వెళ్ళిపోతాయి. ఇక్కడ నష్టపోయేది ఎవరు? వక్ఫ్ బోర్డు మరియు ముస్లిం సమాజము మరియు మసీద్ కమిటీలు మరియు మస్జిదులు. దీన్ని ఖండిస్తున్నాము. ఈ వక్ఫ్ బై యూజర్ తర్వాత వీళ్ళు వెళ్ళి ఎంఆర్ఓల దగ్గర, కలెక్టర్ దగ్గర లెటర్ తీసుకోండి అంటున్నారు. ఇలా అంత ఈజీగా ఇస్తారా వాళ్ళు? మన నంద్యాలలోని కలెక్టర్ గారు నంద్యాల ముస్లిం జేఏసీతో ఒక ఫోటో దిగమంటే దిగరు వీళ్ళు. రేపు మన ముతవల్లీలు వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ కాడ లైన్లో నిలబడితే వాళ్ళు ఇస్తారా? ఎంఆర్ఓలు కూడా, కలెక్టర్లు కూడా వాళ్ళు న్యాయంగా పనిచేస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటారు. ఈ ఉమ్మీద్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. ఈ ఉమ్మీద్ పోర్టల్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దీనిలో ఏ ముతవల్లి కానీ మస్జిద్ కమిటీ కానీ దీనిలో ఎన్రోల్మెంట్ చేసుకోవద్దు, దీనిలో ఎంట్రీ చేయకూడదనే ఒక సందేశము దాదాపుగా వారం రోజుల క్రితం ఇచ్చింది. దాన్నే నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున మేము కూడా నంద్యాలలోని ప్రతి ముస్లిం మస్జిద్ కమిటీకి, ప్రతి ఒక్క ముస్లిం ముతవల్లికి, మస్జిద్ ముతవల్లికి కోరుకుంటున్నాము, దయచేసి వీళ్ళ ప్రలోభాలకు మీరు లోను కావద్దు. మన వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కడికి వెళ్ళవు. మనం అందరం ఎవ్వరం కూడా ఈ ఉమ్మీద్ పోర్టల్లో ఎవ్వరు కూడా మస్జిద్ కమిటీలు కానీ ముతవల్లీలు కానీ మన ఆస్తులను దానిలో ఎన్రోల్ చేయకూడదు అనే ముస్లిం పర్సనల్ లా బోర్డు సందేశాన్ని నంద్యాల ముస్లిం జేఏసీ మీకు వినిపిస్తుంది. దయచేసి ఎవ్వరు ఈ ప్రోగ్రాంలోకి అటెండ్ కావద్దు మరియు దానిలో ఎంట్రీ అస్సలు చేసుకోవద్దు. దీని గురించి కూడా నంద్యాల ముస్లిం జేఏసీ భవిష్యత్తులో ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తుందని తెలియజేస్తున్నాము. वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम मुसलमानों से और ऐसे ही ख़ासकर मसाजिद के ज़िम्मेदारों से हमारी यह दरख्वास्त है कि कल जो प्रोग्राम हुआ उसके फ़ौरन बाद या उससे पहले हमारे मुस्लिम पर्सनल लॉ बोर्ड के जो स्टेट के कन्वीनर है जनाब रफ़ीक साहब विजयवाड़ा से, ऐसे ही उसके को कन्वीनर है मौलाना ज़ाकिर अहमद साहब रशादी दामद बरकातुहूम करनूली से,
इस ताल्लुक़ से बहुत देर तक बात हुई और वहाँ से हमें यही मैसेज मिला है कि सुप्रीम कोर्ट में ये मामला चल रहा है, उसके बावजूद भी ये रखने की क्या ज़रूरत है। और ऐसे ही वहाँ से ये बात भी बताई गई, जब तक सुप्रीम कोर्ट इसका ख़ती फ़ैसला नहीं देता उस वक्त तक हम कोई हरकत नहीं करेंगे। और तमाम मसाजिद के ज़िम्मेदारों से, मुतवल्लियान से और ख़बरस्तान या दरगाह और जो भी मुस्लिम वक्फ की प्रॉपर्टीज़ हैं उनके ज़िम्मेदारों से हमारी दरख्वास्त है कि जब तक मुस्लिम पर्सनल लॉ बोर्ड इसके मुताल्लिक़ कोई कदम नहीं उठाता उस वक्त तक हम भी खामोश रहेंगे। और मुस्लिम पर्सनल लॉ बोर्ड बोलने वाला कोई ये अलग ऑर्गेनाइजेशन नहीं है, बल्कि पूरे मुल्क के तमाम तंजीमों के मुत्तहिदा प्लेटफॉर्म है जिसमें हर तरह का मसलक और हर तरह के दूसरे मज़ाहिब वाले मुकम्मल तौर पर इसकी तायीद कर रहे हैं। तो इस वास्ते जब तक मुस्लिम पर्सनल लॉ बोर्ड कोई कदम नहीं उठाता, कोई भी इस लाइन से कदम ना उठाएं, हमारी यही दरख्वास्त है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఈ సంవత్సరము కేంద్రంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల జాబితాలో వక్ఫ్ చట్టం కూడా ఒక పెద్ద నల్ల చట్టమే. దీన్ని భారత ముస్లింలు ఎవరు ఆస్వాదించడం లేదు, దాన్ని స్వాగతించడం లేదు. అయినా బలవంతంగా అది పార్లమెంట్లో ఆమోదింపజేసింది. కానీ దీని గురించి ఇప్పటికే ముస్లిం పర్సనల్ లా బోర్డు వివిధ సంస్థలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి అనేక లోటుపాట్లను సరిదిద్దే క్రమంలో ముందుకు పోతుంది. అయితే ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వము తన పట్టు సాధించుకోవడానికి ఈ చట్టం బలవంతంగా అమలు చేయడాలని పూనుకున్నది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తామని బహిరంగంగా ప్రకటించి తర్వాత దాన్ని అమలు కూడా చేయడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ అడుగుజాడలు నడుస్తూ వాళ్ళతో శభాష్ అనిపించుకుంటా అనే విధంగా చాలా చురుకుగా పాల్గొంటుంది. ఈ యొక్క ఉమ్మీద్ అంటే ఆ యొక్క చట్టానికి వాళ్ళు వక్ఫ్ బోర్డు చట్టానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పేరు, దాన్ని మేమైతే తిరస్కరిస్తున్నాము. దాని పరిధిలో ప్రభుత్వం ఏదో మైలేజ్ కొట్టడానికి నిన్న ఆదరాబాదరాగా ఏదో కొంతమంది ముతావలీలను పిలిచి స్టేట్ లెవెల్లో ప్రోగ్రాం అంటూ నంద్యాల ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దాంట్లో చాలామంది వచ్చినట్టు ప్రకటించినారు. కానీ ఎవరు వాస్తవానికి ముతవల్లీలు ఎవరు తమ అక్కడ వచ్చినట్టు కనపడలేదు. అయినా ఈ చర్యను మేము నంద్యాల ముస్లిం జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క చర్చలు, ప్రభుత్వ దుందుడుగు చర్యలు పూర్తిగా ఆక్షేపణీయం. ఎప్పుడైతే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో తీర్పు వెల్లడింస్తుందో ఆ తర్వాత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం సూచనలు ఇస్తుందో దాని తరపునే ముస్లిం సమాజం నడుచుకోవాలని, అవే మనకు మన వక్ఫ్ బోర్డు చట్టానికి రక్షణగా ఉంటాయని మేము కోరుతున్నాము. అందుకే చాలామంది ముతవల్లీలు భయభ్రాంతులు చెందుతున్నారు. వాళ్ళ భయభ్రాంతులను క్యాష్ చేసుకుంటూ ఏదో ఉమ్మీద్ చట్టం కింద తొందరగా నామినేట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇది ముమ్మాటికి జరగదు. అందుకే మేము కోరేది ఏమంటే ముతవల్లీలకు, తర్వాత ముస్లిం మేధావులకు అందరికీ ఈ యొక్క చట్టము మనం అందరం మూకమ్ముడిగా ఎదుర్కోవాల్సిన చట్టము. ఇంతకుముందు కూడా చాలా చట్టాలు చేసినాయి, కానీ ప్రభుత్వ ప్రజా ఆమోదం లేనిది ఏ చట్టాలు అమలులోకి రావు. ఇప్పటికే మన మీద తలాక్ చట్టం ఉంది. తలాక్ ఏమాత్రము అమలు అవుతుంది? ఎంతవరకైనా తలాకు ధార్మిక చట్టాలు మన యొక్క ఖురాన్ హదీసులు పరిధిలోనే జరుగుతాయి. ఈ వక్ఫ్ చట్టం కూడా మాకు ప్రాణంతో సమానము. తర్వాత అది కూడా మాకు ధర్మ చట్టంగానే మేము భావిస్తాం. కాబట్టి దాంట్లో ఎవరి యొక్క వేలు పెట్టడాన్ని మేము సహించము. తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఇప్పటికైనా సరే చాలా దాంట్లో లొసుగులను తీసేసి ముందుకు సాగుతుంది, మనకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని భావిస్తున్నాము. అంతవరకు ఓపిక పడతాము. ఈ లోపల మేము రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే వేరే ప్రభుత్వాలు ఎక్కడ ఏ రాష్ట్రాల్లో లేని చొరవ ఇక్కడ చూపవద్దని, మా మీద ఒత్తిడి తీసుకురావద్దని కోరుతున్నాము. ఈ యొక్క చట్టాలను మీరు తీవ్రంగా అమలు పరిచేస్తే మేము కూడా అంతే తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము కోరేది ఏమంటే కూటమి ప్రభుత్వానికి చాలామంది ముస్లింలు ఓటేసినారు. అప్పుడు కూడా మీరు మాట ఇచ్చినారు ముస్లింలకు అనుకూలంగా ఉంటామని. అయినా అక్కడ కేంద్రానికి తొత్తులుగా అక్కడ ఓటేసినారు. తర్వాత కూడా ఇక్కడ అమలు చేయమన్నారు. మరి ఇప్పుడు అమలుకు ఇక్కడే శ్రీకారం చుడుతున్నారు. ఇది పూర్తిగా ఆక్షేపణం. దయచేసి ఈ యొక్క అడుగును మీరు స్టాప్ చేసుకోవాలని కోరుతూ, ముస్లింలు ఎవరు ఈ యొక్క చట్ట పరిధిలో మీ యొక్క ఆస్తులు ప్రకటించుకొని ముందుకు పోవాల్సిన అవసరం లేదు. మన ఆస్తులు మనకే ఉంటాయి. వక్ఫ్ బోర్డు మనకు తప్పనిసరిగా మనకు రక్షణ ఇస్తుంది. ఈ యొక్క జేఏసీ మీటింగ్ ద్వారా ప్రభుత్వాన్ని ఇంకొకసారి కోరేదేమంటే
ముస్లిం చట్టాలలో మీరు దయచేసి జోక్యం చేసుకోవద్దు అని కోరుతున్నాం. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.